సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు అయితే మనం ఒక కొత్త కంటెంట్తో వచ్చేసినాం మీ ముంగటికి. చూస్తారు కదా, మనం ఇది షాప్లో కొనే పతంగులు. కాకపోతే ఈరోజు మనం ఒక పేపర్, ఒక బొంగు ఏమంటారు, ఒక 2 స్టిక్స్, ఇంకొక టేప్తోని ఒక కైట్ అయితే తయారు చేస్తున్నాం. సేమ్ ఇది ఎట్లా ఎగురుతుందో అది కూడా అట్లనే ఎగిరిపిస్తాం. ఎగరకపోతే మళ్ళీ ఎగిరిపిస్తాం, అట్లుంటుంది. సో మన ఆ చేతిలో చెరకు కూడా ఉంది. చెరకు చూపి, చెరకు తెచ్చినాం, కైట్లు తెచ్చినాం. లోకి బాయ్ కూడా వస్తుండు. ఒకసారి వచ్చేసి ముంగడికి మై డియర్ ఫ్రెండ్స్, ఏమంటారు, ప్యాడ్ బ్యాండ్ కొట్టే లోకేష్, పియానో కొట్టే కార్తీక్, ఇంకా కొంచెం డ్యాన్స్ చేసే కొంచెం లోపల ఉంది. బయటకు వస్తలేదు మామ. ఇప్పుడు మనం పతంగ ఇగో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఈ పతంగ ఎట్లా ఎగిరేసి ఇది ఎట్లా ఎగురుతుందో నువ్వే చెప్పాలా, నువ్వు రివ్యూ చెప్పాలా. ఇప్పుడు ఇది ఎగిరేయి, ఫస్ట్ ఇది ఎగిరేసి అక్కడ కొంచెం ఇచ్చాడు తిరుగు. ఇప్పుడు ఇది ఎగిరేసి కొంచెం ఇట్లా వస్తా, వాసన కొడుతుంది. స్లమ్లోకి వచ్చినాం మనం. ఇప్పుడు ఈ పతంగు ఎట్లా ఎగురుతుందని లోకిబాయ్ చెప్తాడు. తర్వాత నేను తయారు చేసింది ఎట్లా ఎగురుతుందో కూడా లోకిబాయ్ చెప్తాడు. ఎందుకంటే మన ధూల్పేటలో బతికేటోడు, అంటే ధూల్పేటలో ఏరుకునేటోడు, అదే పతంగ్ ఎరుకునేటోడు. ఇప్పుడు మనం తెచ్చిన కట్ట అయితే, అరే ఒకసారి తీరా కట్ట, అరే చోటు. సో గైస్, ఈ కట్ట దేనికి మెయిన్ ఒక రీజన్ ఉంది. మనం చిపురు పుల్లలతో ఎగిరేసాం అనుకో, ఎగరదు. వై? బికాస్ చిపురు పుల్లలు లైట్ వెయిట్ ఉంటే మనం ఇట్లా ఎగిరేస్తే గాలికి వెళ్ళవు. అట్లాంటిదే మనం ఇదైతే మనం దీన్ని ఒకటి చేస్తావు చేసి, ఇప్పుడు మనం కైట్ చేద్దాం, చూద్దాం కైట్ ఎట్లా చేద్దాం చూస్తాం. చెలో అరే దిన్ను, ఒక పాట పాడమా. ఇదైతే మనకి గాయస్, ఫస్ట్ మా వాడికి అసలు పెట్టడమే రాదు. పాపం ఊరోడు మున్సిపాలిటీ ఉంటేనే టౌన్ అనుకుంటాడు మా వాడు. పట్టుకురా. మీకైతే బడ్జెట్ లో ట్రైపాడ్ స్టాండ్ అయితే తెచ్చేస్తాం గాయస్. దీనిలో చెప్పరా, మీకైతే బడ్జెట్ లో ట్రైపాడ్ స్టాండ్ అయితే తెచ్చేస్తాం. ఎంత 700 పెట్టు, ట్రైపాడ్ స్టాండ్ పట్టు. అది గాయస్, ఇగో అరే అల్లం పెట్టి. సో గాయస్, ఇప్పుడు మనం అయితే ఫస్ట్ మన పతంగ అయితే ఇట్లుండేది, ఇట్లా రౌండ్. ఆ కట్ట అంటే పతంగ కాదు, కట్ట ఇట్లుండేది రౌండ్గా. మనం దీన్ని ఏం చేసినాం, పెట్టి పెద్ద చేసామంటే, ఓకే ఐ మీన్ స్పేర్ చేసామంటే ఇట్లా 4 బద్దలు వస్తాయి. ఇట్లా అంటే 5 r² అంటే సర్కిల్ అన్నమాట. మనం దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్ కట్ చేయాలా. 4 ఈక్వల్ పార్ట్స్ కట్ చేస్తే మనకు 3 వచ్చినాయి. ఇంకోటి 4 ఈక్వల్ పార్ట్స్ వచ్చినాయి. అది ఈక్వల్ అనేది లేదు, కానీ చిన్న మీద వచ్చింది. దీంతో మనం ఇప్పుడు మనం చిపురు పల్ల వాడతారని చెప్పిన, చిపురు పల్ల యాదగిరి పట్ట చిపురు పల్ల. మేబీ మనకి ఒక కైట్ ఫీలింగ్ కావాలి ఇట్లా, మనకి మంచిగా ఒక 10 రూపాయలు పెట్టే కైట్ ఫీలింగ్ కావాలా. ఇది కూడా మనం ఇంకా మోడిఫికేషన్ అనేది మంచిగా చేద్దాం. మంచిగా చేసి హౌ ఇట్ విల్ టర్న్ ఇన్ టు వాట్ సంథింగ్. వెళ్ళి మనం న్యూస్ పేపర్ అయితే అండింగ్ చేయాలా. ఎందుకంటే మా ఈడ స్లమ్కి వచ్చిన ఇప్పుడు భరద్వాజ్ హాస్టల్ ఉంది. ఇప్పుడు భరద్వాజ్ హాస్టల్ ఇది మనది మన గ్యాంగ్ది. ఇది మన గ్యాంగ్ మొత్తం భరద్వాజ్ హాస్టల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం దీనిలో కూడా మనకి న్యూస్ పేపర్ లేవంట, కానీ మనం ఇప్పుడు పోతున్నాం కటింగ్ షాప్కి న్యూస్ పేపర్ తెచ్చుకోనికి. వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం న్యూస్ పేపర్ కొనాలన్నమాట. కొనడం ఏం లేదు, మనం దస్కరించుట. గాయస్, ఒక షాప్కి అయితే తిరిగినాం అనమాట. న్యూస్ పేపర్ దొరకలే, ఇంకొక షాప్కి వెళ్ళిపోతున్నాం. అర్థం కూడా అయితే గాయస్. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ కోసం మేము ఇంత తిరుగుతున్నాం కూడా అర్థం అవుతుంది. అరగంట గంటన్నర అయింది గాయస్. గంటన్నర అయింది గాయస్. గాయస్, మనము ఈరోజు వచ్చేసినాం అన్నమాట ఒక చిన్న షాప్కి. ఈ చిన్న షాప్లో న్యూస్ పేపర్ ఉంటుందో లేదో మనం ఎవరు కనుక్కుందాం. సో అంకుల్ ఇప్పుడు మనం ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అన్నమాట. సోషల్ ఎక్స్పెరిమెంట్కి ఇప్పుడు మనకు ఒక న్యూస్ పేపర్ కావాలి. అర్థం కాదు తెలుగు अंकुल जी को तेलुगु नहीं आता। अंकुल जी, हम एक सोशल एक्सपेरिमेंट कर रहे हैं। हमारे को सोशल एक्सपेरिमेंट करने के लिए हमको न्यूज़पेपर चाहिए। आपके पास न्यूज़पेपर है क्या? न्यूज़पेपर पढ़ते हैं ना? नहीं है, అన్పడా. ఇప్పుడు చెప్తున్నాను, నేను చదువుకోలే ఎల్ముద్ర. నేను అట్లా అయితే చదువుకోవాలి, మీరు నేను ఆసండి తిరిగి మీరు అసలు కావద్దని చెప్పేస్తున్నారు అంకుల్. సో నెయ్యే. So guys, we finally got newspaper
तो गाइस మేము మరగడ్డ నుంచి అయితే ఏం కాదండి, ఏం పర్లేదు. అంటే మేము సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాం. సరిపోతాయండి. కొంచెమే. సో ఫైనల్లీ ఒకటి రెండు ఇస్తాం పుణ్యానికి, అన్ని ఇస్తామా? ఒక న్యూస్ పేపర్ కోసం మనం ఇంతగానం తల్లాడతా పడతాం అనుకోలేదు. అన్ని జర చెప్పలు శాంతి చిరసేపర్ నిజ తీసేసిందంట. ఒకటి రెండు ఇస్తాం పుణ్యానికి, అన్ని ఇస్తామా? ఇప్పటికనే మన బాయ్స్ అయితే మస్తు కష్టపడ్డారు ఈ ఒక న్యూస్ పేపర్ల కోసం. ఎన్నో తిట్లు పడ్డారు, అవమానాలు భరించారు. ఒకరికైతే హిందీ రాదు కానీ ఆయనకి తెలుగు వచ్చు, తెలుగు వీనికొచ్చు, హిందీ వానికి రాదు. అయితే కాదు, తెలుగు అనేది వానికి రాదు, హిందీ అనేది వీనికి రాదు. కాకపోతే ఎట్లనో అడిగిను. కాకపోతే పంచర్ షాప్ పోయి న్యూస్ పేపర్లు ఆడితే ఏడిస్తారు ఎప్పుడు. అట్లా మనం ఇప్పుడు ఒక టేప్ అయితే ఉంది, న్యూస్ పేపర్లు ఉన్నాయి. మనం అయితే కైట్ తయారిద్దాం. ఇందాక కైట్ అయితే అది చూపిస్తాం, ఇప్పుడు ఎట్లా ఎగరేస్తామో చూపిస్తాం. చలో వచ్చిందంటే మంచిది న్యూస్ పేపర్ అయితే కావాలి. అందుకే మనం ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఆంధ్ర తెలుగు ఈటీవీ న్యూస్ పేపర్. మైక్ పెట్టుకుని నువ్వు బూతులు మాట్లాడకరా. ఇప్పుడు మనం ఫస్ట్ దీర్ఘంగా ప్రశ్నించాలి, ఆలోచించాలి దీన్ని ఫస్ట్ ఏం చేద్దామని. ఇప్పుడు మనకి ఇట్లా వస్తుంది. అయితే మనం ఏంటంటే 4x4 కట్ చేసుకోవాలి. మీరు ఐ థింక్ సో, నాకు తెలియదు అనుకో, కానీ చేస్తున్నాం మీకోసం. అది ఒట్టి మీకోసం నేను ఇంత కష్టపడుతున్నా. అలాంటిది మీరు లైక్ చేయకపోతే జరిగిన ఫటాక్సే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ మీరందరూ. ఒక్కసారి బిగ్ షౌట్ అవుట్ అమ్మా. సో మనకి ఇప్పుడు ఇట్లా మనం లైక్ చేసి షేర్ చేసి ఫటాక్సే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అరే చిన్న కట్టారు కదా, మొత్తం దునియా తిరుగుతుంది లోపల. అరే మనకు కొంచెం అంటే రెండు ఇచ్చేసారు. సో గైస్ స్నానం వేసుకోవట్లేదు. నువ్వు బయటికి రారా, ముందు బయటికి రారా, మాట్లాడితే బయటికి రారా. నేను మొత్తం నేను నీకు చెప్పిన వాసం ఏం చేద్దామని మూసుకో. ఇక అంత నీ ఆర్గ్యుమెంట్ వేసుకోకూడదు. ఇక రోల్ నెంబర్ 1. ఇక రోల్ నెంబర్ 70. సరే ఇప్పుడు మనం దీర్ఘంగా దీన్ని అయితే కట్ చేసుకోవాలి. అదే స్మెల్గా ఏమైందా నీకు? మనం 2 స్టిక్ ఇస్తున్నాం కదా, ఇవన్నిటైతే మనం సన్నగా చేసినాం. దీన్ని ఇప్పుడు మన పారమైన కొడుతున్నాం. మనం ఏం చేద్దాం పూర. ఇప్పుడు దీన్ని మనం ఒకటి స్ట్రైట్గా పెట్టుకోవాలా. కరెక్ట్గా ఇది మనకి ఇది ఉంది. దీంట్లో కొంచెం పేపర్ని కాలుతో స్ట్రింగ్ చేయాలి. కాలి ఇప్పుడు దీన్ని వంకరగా ఉంది, దాన్ని స్ట్రైట్గా చేసి మనం దీన్ని అటక పెడదాం. ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కట్టలు లోపల మనకి స్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో అట్లా కార్నర్స్ అట్లా అంటించేసేయాలన్నమాట. అంటించేసి పతంగి ఇట్లా చూడండి. మనకు ఒరిజినల్ పతంగి కూడా ఇంత బాగుంటుంది అనుకుంటా, మన సూర్య తయారు చేస్తే అంత బాగుంటుంది అన్నమాట. ఇంకోసారి ఐడియా కూడా సో అయితే మొత్తం మనం ప్లాస్టరింగ్ అయితే మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి బిల్డింగ్ 1 సైడ్ అయితే అప్పుడు అక్కడ కూడా టేప్ పెట్టాలి. ఉన్నదే బరువు అంటే మళ్ళీ బరువు చేస్తావు. ఆవు బాబాయ్ తెలివచ్చే. అరే మా ఇంటికాడ అసలు ఇట్లా తీసుకోండి. మీరు టూత్పేస్ట్ ఉప్పు వాడతారా? ఉప్పులో సారీ ఏం వాడతారా? మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? లేదు కాదు.
यार टेंडर दी के से केवल एटा अनिपिस्तांది గాలి అట్టుందిరా గాలి రెస్టారెంట్ గైస్ వాసనమాట ఒక్క నిమిషం నేను ఆడ నీకు ఆడ వస్తుంది చూడరా అరే వీడియో ఆపరా పక్షి లేపేరా అరే వాసు పతంగ వదిలేట్ రారా అవి కింద పడతాయి అరే అది నువ్వు బయటకు పెట్టేస్తావరా కొంచెం గుంజొచ్చురా భయ్ కొంచెం ఇట్లా గుంజుస్తే అయిపోతుంది పేపర్ తిరుగుతుంది సో గైస్ ఇంతే ఈజీ మనకి ఏంటంటే మనం యాక్చువల్గా మనం కైట్ ఎగరేషన్కి వచ్చింది అనుకో కైట్ ఎగరేయచ్చు ఎగరేయనికి రాకపోతే రానట్టే కానీ ఎగరేయనికి వస్తే ఓకే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఫస్ నో యూస్ అంటే మీకు యూస్ఫుల్ అవుతుంది మాకు కాదు అని చెప్తున్నాను నేను ఇండైరెక్ట్గా దాన్ని ఇండైరెక్ట్ ఏముంది డైరెక్ట్ అన్నారు అనుకో అది నా ఇంగ్లీష్ గ్రామర్ ప్రాబ్లం ఎండ వస్తుంది పేపర్ కొంచెం ఫోల్డ్ అయిన అనుకుంటా తీసి పెట్టాలా దీని తోకలు చేసి అద్భుతం మీరు ఎప్పుడని కైట్ తయారు చేసుకోకండి కొనుక్కోండి 5 రూపాయలు ఉంటుంది 10 రూపాయలు ఉంటుంది మీకు డబ్బులు లేకపోతే ఒక కామెంట్ చేయండి అంతే మీ యూపీఐ ఐడి ఇచ్చేసేయండి మేము 10 రూపీస్ కొడతాం ఆగు వాసు మొత్తం సాయిబ్ అయిపోయింది ఆగు వాసు ఇది వచ్చింది అన్నం మెతుకులు పెడితే అయిపోతుంది గాయస్ చెప్తున్నా అన్నం మెతుకులు ఇప్పుడు మనము కైట్ని అయితే తయారు చేసాం దానికి కింద తోక కూడా కావాలి కాబట్టి మనం తోకను కూడా తయారు చేసాం చాలా ఎండ కొడుతుంది ఇప్పుడు అయితే ఎగ్జాక్ట్లీ 42 డిగ్రీస్ అయితే ఎండ కొడుతుంది చూసినా గైస్ మాడి మనమైతే ఇప్పుడే చిన్న కైట్ తయారు చేస్తున్నాం ఈ పతంగ కానీ పెద్ద కైట్ అయితే చేస్తాం పెద్ద కైట్ చేస్తాం మొత్తం వేరే అనుకుంటారు మీరైతే ఇప్పుడైతే మన నావలాక్ సూర్య అనేది చిన్న కైట్ చేసి దాని తోక తయారు చేస్తుండు ఇప్పుడే నేను సాన్ చేసి వచ్చిందంటే హెల్ప్ చేసామని పెద్ద కైట్కి హెల్ప్ చేస్తా సో గైస్ ఇప్పుడైతే మనం ఇప్పుడు తోకనైతే ఎట్లా తయారు చేసాం చూస్తున్నా ఎట్లా చూపిస్తున్నా గైస్ అంటే చాలామంది చెప్తారు చేద్దామని కానీ చేయలేరు కొంతమంది చాలామంది చేస్తారు కానీ కొంతమంది చేయలేరు అందుకని నేను చాలామందిలో కొంతమందిని అయినా ఇప్పుడు చేస్తున్నా ఇప్పుడు తోకనైతే ఇట్లా అందరూ ఇట్లా పెద్ద పెద్ద చేస్తారు కానీ లోకేష్ అంటే ఏమవుతుందంటే హీరోలు అందరూ వస్తారు ఒకటి సో గైస్ చాలా అయితే టేప్ పెడుతున్నాం ఎందుకంటే ఇది లో క్వాలిటీ పేపర్ ఉంది ఇది లో క్వాలిటీ పేపర్ ఉంది అంటే పేపర్ అనేది క్వాలిటీ లెస్ ఉంది ఇచ్చడి బట్టి చిరిగిందా క్రాక్ ఇట్లకించి ఇట్లా కానీ ఏం కాదు మా ఎగురుతుంది అనిపిస్తుంది నాకైతే ఎగిరేస్తామంటుండు ఇప్పుడైతే పతంగ కనాలు వేస్తున్నారు ఏం కాదు అని వేసినావారా అరే వాసు ఇప్పుడైతే మనమైతే పెద్ద పతంగ 99% దగ్గర అనిపిస్తుంది కానీ 1% అయితే ఊపుంది వాడైతే ఇక్కడికి ఎక్కుతున్నాడు అదో ఆ బిల్డింగ్ అయితే వెళ్ళిపోయిండు రే 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 వాసు నువ్వు మాకు ఒక్కడివే రే వాసు అని వాసు నువ్వు ఒక్కని వాసు అని వాడైతే బిల్డింగ్ ఎక్కిస్తున్నాడు అరే జాగ్రత్త మామయ్య పట్టిపోయినావు అనుకో అరే పట్టుకో మమ్మీ ఇది కొంచెం జాగ్రత్త మామ అందరికి జాబ్ దీ మామ్ జాబ్ ఇట్లే దీ మామ్ జాబ్ వాడు ఇక్కడ ఉన్నాడు వాడంత దూరం ఉన్నాడు ఓకే అరే చెప్పాలి కదా రారేలు ఫస్ట్ అటెంప్ట్ ఫ్లాప్ 99% అయితే కాదు కదా ఇప్పుడైతే 100% చూరిచ్చేస్తా 100% చూరిస్తాడట వీడు सुपर पतंग काली उड़ाना बेटे काली इसको बैंड उड़ रहा रे సో చాలా బరువు అనిపిస్తుంది కానీ ఎందుకో కానీ మనమైతే
మనమైతే పర్ఫెక్ట్ అయితే కైట్ ఎగరేసినాం గైస్. ఎందుకంటే మనం తెలుసు కదా చిన్నప్పుడు మనకు పైసలు ఇవ్వకపోతే ఇంట్లో ఇదే పని చేయాలా. ఇంకా నేను ఇదే కైట్ కాదు గైస్, ఇంకా నేను ఒక 5 feet కైట్ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నా. 5 feet కైట్ తయారు 1 feet 4x4 గైస్ ఇది. అట్లా గైస్ ఇప్పుడు మనం ఇదైతే పతంగ్ అయితే మనకు గట్టేసారి అవతలకి అయితే వెళ్ళిపోయింది సక్సెస్ఫుల్ గా. వీడైతే కూలాడు. ఇప్పుడైతే మనం పతంగ్ అయితే సక్సెస్ఫుల్లీ ఎగిరేదాన్ని కాదు ఎగిరేసాం. కానీ ఏంటంటే లో క్వాలిటీ ఆఫ్ పేపర్ వల్ల మనం సక్సెస్ఫుల్గా అది చినిగిపోయింది. అప్పటికే చెప్పిండు లోకేష్ కనకరాజ్ మనకి వద్దు అని చెప్పాడు. కానీ ఇది మేము పెడదామన్నా పెట్టేశాను, కానీ పొక్కబడ్డా దానికి. అంటే అర్థం చేసుకోండి మీరు చాలా అదే పెడదామన్నా చెప్పిన ఏం చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా కదా. మరి వీడు ఏడు చెప్పాడు, వీడు బూతులు మాట్లాడుతున్నాడు వీడు. సో గైస్ ఇప్పుడు మనం అయితే చాలా మంచి అయితే కైట్ ఎగరేసినాం. ఇప్పుడు ఈ కైట్ కాకుండా మనం 5 feet అంటే వీనంతా ఇప్పుడు 5 కన్నా పెద్దగా ఉన్నాడు. పొట్టోడే దినేష్ పొట్టోడు ఇందాక చూసారు గైస్ ఇట్లా డాన్స్ చేస్తుండు. వానంతా పతంగ్ అయితే తయారైద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీకు తెలియాలా అంటే దుల్పేటలో ఉంటే మీకు ఎంత రేటు పడుతుంది. ఒక పతంగ్ అయితే అది మినిమం 700-800 ఉంటుంది ఒక పతంగ్. అంటే మీరు అర్థం చేసుకోరి ఆ పతంగ్ని మనం ఇంట్లో తయారు చేసినాం అనుకో వేరే లెవెల్ ఉంటుంది. దీనికన్నా కొంచెం ఇంత కలిసి దీని అంతా కరెక్టా లోకి అంటే మనం కరెక్ట్ ఇస్తాడు. మనకి ఎప్పుడైనా లోకి అనేటోడు కరెక్ట్ ఉంటాడు లోకి. ఎప్పుడైతే కరెక్ట్ ఇప్పుడు మనం దీనంతా అంటే ఇంత హైట్ పతంగ్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఈ వీడియోకి ఎంత సపోర్ట్ ఇస్తారంటే మినిమం 1M ప్లస్ లైక్స్ కొట్టురు గైస్. నాకు ఎక్కువ ఆశ లేదు, కొంచెమే. యాక్చువల్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్కి మీరు దారి తీసేస్తున్నారు. ఇప్పుడైతే गाजुआ का बिल्ला में गाजुला लगा रहा है, गाजुआ का बिल्ला में गाजुला लगा रहा है, गाजुआ का बिल्ला में गाजुला लगा रहा है, गाजुआ वाले दा। अरे ओके चलो 1 2 3 4 5 गाजुआ के बिल्ला मारी गाजुला लवे बिल्ला में वो, गाजुआ के बिल्ला मारी गाजुला लवे बिल्ला में वो, Johnny is papa eating sugar no papa telling lies no papa. అయితే మనం అందరూ ఒకసారి టీమ్ మెంబర్స్ అందరూ వచ్చేసారు. కొట్టేసేయండి గాయ్స్. అక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ ఆప్షన్ కొట్టేసి అయితే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కొట్టేసి అయితే మనం చేసే వ్లాగ్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో మా ఇష్టం అయితేనేమో లైక్ కొట్టండి, మీ నాన్న ఇంకా ఇష్టం అయితేనేమో సబ్స్క్రైబ్ చేసేయండి. వాళ్ళిద్దరు ఇష్టం లేదంటే మీరు చూసి వదిలేస్తారు. ఇక చూసుకోండి గాయ్స్ మీరైతే. లైక్ షేర్ సబ్స్క్రైబ్.